ఆ పిల్లలు అటు ఇటు తిప్పకుండా దయచేసి వాక్యానికి అడ్డం లేకుండా మీరు సరిచేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. క్రైస్తవులు దేనిలో ఏక మనస్సు కలిగి ఉండాలి అని మనం మాట్లాడుతున్నాను. నేను మరొకసారి మాట్లాడే టాపిక్ క్రైస్తవులు దేనిలో ఏక మనస్సు కలిగి ఉండాలి అనేదాన్ని నేను మాట్లాడుతున్నాను. ఏక మనసు ఏక హృదయము అనేది ఈ రోజుల్లో మనకు కనబడట్లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఇంటిలో అనేకమైన కక్షలతో గొడవలతో కొంప నిండుకొనలు ఉంటాయి. ఒక సమాజంలో కక్షలు విభేదాలతో ఉండి ఒకరికొకరు మాట్లాడకుండా ఒకరికొకరు పలకరించుకోకుండా ఉంటూ ఉన్నాం. సమాజం కావచ్చు, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఏక మనసు అనేది ఏక హృదయం అనేది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనదని మనం మర్చిపోకూడదు. ప్రియ సోదరి సహోదరులారా, ఒక కుటుంబంలో తండ్రికి పుట్టిన 4 కుమారులు ఉన్నప్పటికీ కూడా ఏకతాడిపై ఉండలేవు. 4 కుమార్తెలు ఉన్నప్పటికీ కూడా ఏక మనసు ఏక హృదయం కలిగి ఉండలేవు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రభావితాలు లేకుంటే వాళ్ళలో ఉన్న గుణగణాలు ఒకరికి ఒకరు నచ్చట్లేదు. కాబట్టి అందుకే ఏక మనసుపై మనం ఉండలేము, ఏకతాడిపై మనము చేయలేకపోతూ ఉన్నాం. ఆదిమ సంఘములో కావచ్చు, శిష్యరికంలో కావచ్చు, ఆనాడు ప్రార్థన విషయము కావచ్చు, దేవుణ్ణి ఆరాధించిన విషయంలో కావచ్చు, ఆదిమలో ఉన్న సంఘము అలా ఉంది కాబట్టి వాళ్ళు అంతగా ఎదిగిపోయారు. ఈ రోజుల్లో సంఘస్థులైన వారు, సంఘములో ఉన్నవారైనా ఎవరైనా మనం అలా కొనసాగించలేకపోతూ ఉన్నాం, అలా ఉండలేకపోతూ ఉన్నాం. దానికి కారణము అని మనం ఆలోచన చేస్తే అవి మనకున్న చెడు లక్షణాలే కావచ్చు, మనలో ఉన్న ఈర్ష్య పగలు ద్వేషాలే కావచ్చు అని మాత్రం మర్చిపోకూడదు. ప్రియ సోదరి సహోదరులారా, ఓలివాల కొండ అనబడే ఆ కొండ యెరూషలేముకి ఆమెడు దూరంగా ఉంది. విశ్రాంతి దినానంత నడిచిపోయే దూరం అంతా ఉంది. ఈ ఓలివాల కొండ నుంచి యెరూషలేముకు వెళ్ళాలి శిశువులు. ఆ శిశువులు మాత్రం 11 మంది మాత్రమే ఉన్నారు. 12వ వాడు చనిపోయాడు. ఈ 11 మంది యెరూషలేముకు వెళ్ళి మేడగదిలో ఏం చేస్తున్నారో ఒకసారి మీరు చూడాలి. మేడగది అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి క్రైస్తవురాలకి, ప్రతి క్రైస్తవుడికి ఏముండాలి తెలుసా? వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. వ్యక్తిగత ప్రార్థనలో ఎంత నిర్లక్ష్యం ఉంటే అంత నాశనం కావడానికి ఆత్మీయతలో కొనుక్కుంటుందని మాత్రం మర్చిపోకూడదు. నమ్మి బాప్తీసం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో ప్రార్థనా జీవితం లేకుంటే పతనమవుతావు. సాతాను చేతులు దొరికిపోతావు. లేకుంటే ఆ సాతాను మన మీద ప్రభావితం చేసి, దాడి చేసి మన ఆత్మీయతను కూలగొట్టడానికి, కూల్చడానికి ఎప్పుడు కూడా పంచుకొని ఉంటాడని మాత్రం మర్చిపోకూడదు. వీళ్ళు ఓలివ కొండల నబడ నుంచి, ఆ ప్రాంతం నుంచి యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేములో వారు బస చేసే గది ఉంది, అంటే వారు ఉండే గది ఉంది. ఆ గదిలో వీరు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే, అక్కడ యేసు తల్లి అయిన మరియా ఉంది, యేసు సహోదరులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, యేసు తల్లి అయిన మరియా ఉంది, యేసు సహోదరులు ఉన్నారు. ఈ మేడగదిలో వారు చేసిన పరిస్థితి ఏంటిదో, వారు ఏ మనసుతో దాన్ని ప్రార్థన చేశారో ఒకసారి మీరు చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, చూద్దాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13వ వచనం చదువుదాం. వారి పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేది. వారెవరనగా, నేను చదువుతూ వినండి. పేతురు,
యోహాను, యాకోబు, ఆంద్రయ్య, ఫిలిప్పు, తోమ, బర్తోలమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలేతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూద అనువారు. ఎంతమంది అయ్యారు ఇక్కడ? 11 మంది ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 11 మంది శిష్యులు ఉన్నారు. ఈ 11 మంది శిష్యులు ఎక్కడి నుంచి వెళుతున్నారు తెలుసా? ఓలివ కొండల నుంచి వెళుతున్నారు. ఎక్కడ వెళుతున్నారు? యెరూషలేముకి వెళుతున్నారు. యెరూషలేములో ఏముంది? వీళ్ళు బస చేసే గది ఉంది. గది ఇది ఇల్లు లేకుంటే మేడ గది అప్స్టేరు. ఈ మేడ గదిలోకి వెళ్ళారు. ఆ మేడ గదిలో ఎవరెవరు ఉన్నారంటే శిష్యులు ఉన్నారు, కొందరు స్త్రీలు ఉన్నారు, యేసు తల్లి అయిన మరియా ఉంది, యేసు సహోదరులు ఉన్నారు. ఇప్పుడు చదువుదాం 14 వచ్చు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. చూశాడు మాట. ప్రియ సహోదరి, సహోదరుడా, వీరు ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థన చేశారంట. చూశారు. నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన లేకుంటే, నీ జీవితంలో ఏక మనసు కలిగిన ప్రార్థన లేకుంటే, నీ జీవితంలో ఒంటరితనంగా ప్రార్థన నువ్వు చేయలేకపోతే నిన్ను సాతాను కృంగగొడతాడు, నీ సాతాను పాడు చేస్తాడని మాత్రం మర్చిపోకూడదు. వీరు ఏం చేశారు తెలుసా? కొందరు స్త్రీలు ఉన్నారు, కొందరు సహోదరులు ఉంటున్నారు, శిష్యులు ఉంటున్నారు, యేసు తల్లి అయిన మరియా ఉంటుంది. అందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించారు వాళ్ళు. ఈరోజు మన సంఘములో ప్రార్థన కూడిక ఉంది, రాండి తల్లి అంటే ఒకరు పత్తి చేనికి పోతారు, ఒకరు వరి చేనికి పోతారు, ఒకరు ఇంకా ఎక్కడ పోతారండి? నీళ్లు కట్టడానికి పోతారు. ఇది మన మనసు. మనకు ఏక మనసు లేదు. మనకు ఏక మనసు లేదు. కొందరు గౌండ పనికి పోతారు. ఈరోజు రాలేనండి నేను, నాకు టైం కాదండి, పనికి అంత బిజీ, అంత ప్రార్థన లేదు. ప్రియ సోదరి సోదరులారా, వీళ్ళకి లేదా బిజీ? వీళ్ళు పని చేసుకునేవారు కాదా? వీళ్ళలాగా మనలాగా వీళ్ళు బ్రతుకు తెరువు లేదా వీళ్ళకి? వీళ్ళు పని చేసుకునేవారు, వీళ్ళు కూడా బిజీ ఉంది. కానీ అది పక్కన పెట్టి అన్నిటికన్నా ప్రాధాన్యత పరలోకపు తండ్రికి మనం మొరపెడితే ఆ తండ్రి మనకు ఆరోగ్యాలు ఇచ్చి మనల్ని కాపాడుతారని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు తెలుసా? మేడగది అనుభవంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు మేడగదిలోకి వెళ్ళి ఏక మనసుతో ఎడతేయకుండా ఏం చేశారంటే వీళ్ళు ప్రార్థన చేశారని బైబిల్లో రాయబడింది. ఇక్కడ నా జీవితం ఏంటిది? ఒకసారి సహోదరి, దేవుని సన్నిధికి వస్తాం, ఇక ఫుల్లుగా తినొచ్చి నిద్రపోతాం. మాస్టర్ గారు ఏం చెప్తున్నా కూడా తెలియదు. నిద్ర ఎక్కువ అండి మనకి. ఒక్కసారి నా పేగు మాడితే నిద్ర రాదు. ఫుల్గా ఈడ వరకు తినొస్తే నిద్ర ఎందుకు రాదు? ఈజీగా నిద్ర వస్తాయి. ఎవరికైనా నిద్ర వస్తాయి. ఒక్క పూట ఉండలేరా పస్తులు? ఒక పూట తినకుండా ఉండలేరా అని మనం ఆలోచన చేస్తే మనం ఎందుకు ఉంటామండి? లోపల గాబరి అంటుంటే ఎక్కడ తినకుండా ఉంటాం? అవునే కదా? వీళ్ళు భోజనాన్ని వదిలేసి ఎడతేయకుండా ప్రార్థన చేస్తున్నారు, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారంటే కారణం తెలుసా? వీళ్ళకున్న ఆసక్తి అలాంటిది కాబట్టి, వీళ్ళకున్న ప్రార్థన మీద పట్టుదల అలాంటిది కాబట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసా? మళ్ళీ 14వ వచనం చదువుతాను. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియాహను సహోదరులు ఏక మనసుతో ఎడతేయకుండా ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఎప్పుడు తెలుసా? ఆదిమ ప్రారంభములో సంఘం ఇది. ఆదిమ సంఘములో శిష్యరికంతో శిష్యులు కలిగిస్తున్న 11 మంది. ఆ 11 మందికి తోడు స్త్రీలు ఉంటున్నారు. వాళ్ళకి ఆ తోడు యేసు తల్లి అయిన మరియా ఉంటుంది. యేసు సహోదరులు, యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు సహోదరులు నమ్మారు 4. ప్రియ సోదరి సహోదరులారా, యేసు ఉన్నప్పుడు వీళ్ళు బాప్తిసం పొందలేదు, రక్షణ పొందలేదు. కానీ యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత మరియాకు పుట్టిన కుమారులు వాళ్ళు రక్షణ పొందారు, ప్రార్థనలో పాలిభాగస్తులయ్యారు, ఎడతేయకుండా ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు. నెంబర్ 1. నెంబర్ 2కి వెళ్దాం. చూద్దాం ఒకసారి. అదే అపోస్తలుల చూడండి. ఆదిమ సంఘము పతనమైపోయింది. సంఘములో గొప్ప హింస కలిగినందున, గొప్ప హింస కలిగి సంఘాన్ని పాడు చేసేవారు పౌలు గారు ఉన్నారు కాబట్టి ఆ కాలంలో ఆదిమ సంఘం అందరూ కూడా యెరూషలేము విడిచిపెట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆయా దేశాలకు వెళ్ళిపోతూ ఉంటే ఆ సంఘంలో శిష్యులు మాత్రమే మిలిగారు. ఆ సంఘంలో 11 మంది శిష్యులు మిలిగితే ఆ పరిస్థితి ఏంటిదో 12వ వాడు కూడా ఏడయ్యాడు కాబట్టి మత్తయ్యే. దయచేసి ఈ 12 మంది శిష్యులు ఏం చేసేవారు? ప్రియ సోదరి సోదరులారా, వాక్యం ప్రకటించడానికి ఆయా ప్రాంతాలను ఎన్నుకున్నారు.
ఆయా ప్రాంతాలు ఎన్నుకున్నారు. అనేక మంది జనాంగం యెరూషలేము వదిలి వెళ్ళిపోయారు. ఆ సంఘములో గొప్ప హింస కలిగింది కాబట్టి, గొప్ప ఇబ్బంది కలిగింది కాబట్టి, ఆ గొప్ప హింస కలిగినప్పుడు సంఘం అంతా చెల్ల చెదరమైపోయింది. చివరి వరకు శిష్యులు మాత్రం మిలిగారు. వారు కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నారేమో కానీ వెళ్ళకుండా ఆ ప్రాంతంలో ఉండి ఏం చేశారు తెలుసా? సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దాంట్లో ఫిలిప్పి అనే ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. అతను ఏం చేశాడు ప్రియ సోదరి సహోదరులారా? చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం చూడండి, చూద్దాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించుచు ఉండెను. జన సమూహములు విని అని చూశారు. ఎక్కడ ప్రకటించాడు ఈయన? యెరూషలేము నుంచి వెళ్ళి సమరయకు వెళ్ళాడు. సమరయకు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తూ ఉంటే వారందరూ కూడా జనాలు అక్కడ ఉన్నారు తెలుసా? జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో ఏం చేస్తారంటే వాళ్ళు లక్ష్యముంచగా చూశారు. ఈ మాట మనమైతే ఎవరు చెప్పిన వినం, దైవ సేవకుడు చెప్పిన మాట వినం, ఇంకా వేరే వాళ్ళు వచ్చి చెప్పిన మాట వినం, ఇంకా సువార్థికులు వచ్చి చెప్పిన మాట వినం. కానీ వారందరూ కూడా దేవుని ఎరగని వారు, దేవుని తెలుసుకుని వారు, వాక్యానికి అంగీకరించిన వారు, వాక్యాన్ని వక్రీకరించిన వారు. వాళ్ళు ఎవరు తెలుసా? సమరయులు దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా వక్రీకరిస్తూ ఆ సమరయులు దేవుని నమ్ముకోకుండా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫిలిప్పు ఆ పట్టణానికి వెళ్ళి యేసుక్రీస్తు ఒక సువార్త ప్రకటించాడో ఆ జనాలంతా ఏం చేశారు తెలుసా? వినటానికి పూనుకున్నారంట తెలుసా? వినటానికి, అనుసరించటానికి, చూడడానికి ఏం తెలుసా? ఏక మనసు కలిగి లక్ష్యం ఉంచారంటే ఆయన చెప్తున్న మాటలందు అందరూ ఏక మనసు కలిగి వింటూ ఉన్నారంట బాగా. ఎందుకంటే ఆ ప్రాంతము దేవుని వాక్యం ఎరగని ప్రాంతం కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని వాక్యం విన్నప్పటికీ కూడా ఏక మనసు నీలో కనబడుతూ ఉందా? లేకుంటే మనసు ఏకంగా లేకుండా నీ మనసు ఎక్కడో పెట్టుకొని దేవుని వాక్యం వింటున్నావా? కానీ ఇక్కడైతే చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట వింటున్నడానికి ఎంత పూనుకున్నారో. జన సమూహములు విని ఫిలిప్పి చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచారు. మాట ప్రియ సోదరి సోదరులారా, ఆ పట్టణంలో రోగాలతో ఉంటూ ఉన్నారు. ఆ పట్టణంలో అనేక ఆత్మలు, దయ్యములు అవట్టి పీడింపబడుతున్నారు. ఎప్పుడైతే సువార్త ప్రకటించిన తర్వాత దయ్యాలు పెద్ద కేకలు వేసి వదిలినట్టుగా పక్షవాళ్ళతో బాధపడుతున్న వారు, కుంటివారితో అంత స్వస్థత కలిగిన తర్వాత ఆ పట్టణానికి మొత్తం సంతోషం కలిగింది. ఎందుకు తెలుసా? వారు ఏక మనసుతో విన్నారు కాబట్టి, విని అనుసరించారు కాబట్టి. ఒకటి, ఏడు తీయకుండా ఏక మనసుతో ప్రార్థన చేసిన వారు మనం చూసాం. 2, ఏక మనసుతో వాళ్ళు వాక్యాన్ని విని లక్ష్యముంచి చూశాం. ప్రియ సోదరి సహోదరులారా, ఏక మనసుతో వారు లక్ష్యం ఉంచారు. కారణం తెలుసా? దేవుని మాట మీద ఆప్యాయత కలిగిన వారు, దేవుని మాట మీద ఆశ కలిగిన వారు లక్ష్యం ఉంచి ఆ ఫిలిప్పి చెప్పిన బోధకు, ఆ ఫిలిప్పి చెప్పిన సువార్త ప్రకటించడానికి ఎంతో పూనుకున్నారు. కాబట్టి ఆ పట్టణంలో ఉన్న రోగులు కావచ్చు, ఆ పట్టణంలో ఉన్న కుంటివారు కావచ్చు, ఆ పట్టణంలో ఉన్న అపవిత్ర ఆత్మలతో పీడింపబడిన వారందరూ కూడా అక్కడ స్వస్థత కలిగింది. దయ్యాలు వదిలిపోయాయి కాబట్టి పట్టణం అంతా అతడు చేసిన సువార్త ద్వారా సంతోషం కలిగింది. ప్రియ సోదరి సహోదరులారా, ఎలా తెలుసా? వీరు ఏక మనసుతో మాటలు వినుట ద్వారా లక్ష్యం ఉంచారు కాబట్టి, ఏక మనసుతో వీళ్ళు వాక్యాన్ని విని లక్ష్యం ఉంచారు కాబట్టి ఆ పట్టణానికి సంతోషం కలిగిందని మాత్రం మర్చిపోకూడదు. ఇది రెండోది. మీరు మళ్ళీ అడుగుతా, మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియ సోదరి సహోదరా. మూడోదానికి వెళదాం. చూడండి, మూడోదానికి వెళదాం. ప్రియ సోదరి సహోదరులు చూద్దాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం, 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 45, 46 వచనం చదువుదాం. ఇదియేగాక వారు తమ చరస్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి అక్కర్లు కొద్ది పంచిపెట్టినది. ఇక్కడ ఎవరు? శిష్యువులు. దాంతోపాటు బర్నబా కూడా కనబడుతున్నాడు ఇక్కడ. శిష్యువులు సువార్త ప్రకటించడానికి వాళ్ళ చరస్థిర ఆస్తులను అమ్మేస్తారంట చూశారు. దేవుని పని చేయటానికి, దేవుని సువార్తను ప్రకటించటానికి వారి చరస్థిర ఆస్తులను అమ్మి వారి అక్కరి కొలది పంచిపెట్టారంట. మనం కనీసము 200 ఇవ్వటానికి చాలా ఇష్టపడం దేవునికి.
రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడ్డాం. ఆ రూపాయలు ఇచ్చినా 200 ఇచ్చినా 10 లెక్కలు అడిగి ఇస్తాం మనం. కానీ చరాస్థిర ఆస్తులను అమ్మేశారంట వీళ్ళు. ఏమమ్మేశారంట? చరాస్థిర ఆస్తులను అమ్మేసి దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టుకుంటూ దేవుని పరిచర్య చేస్తున్నారు. ఎవరు తెలుసా? ఈ 12 మంది శిష్యులు. తర్వాత బర్నబా కూడా తన పొలాన్ని అమ్మి వాళ్ళలో లెక్కలు చేర్చుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీతో 1,00,000 ఉన్న 10 రూపాయలు కానికేస్తాం, నీతో 1000 ఉన్న 10 రూపాయలు కానికేస్తాం, 100 ఉన్న కూడా 10 రూపాయలు కానక. మనకున్న అలవాటు ఇది, మనం నేర్చుకునే పాఠం. అందుకే ఎక్కడున్న వారం అక్కడే ఉన్న మనకు బ్లెస్సింగ్ లేదు. కాబట్టి దైవ ఆశీర్వాదాలు మనకు లేవు. దేవుని సన్నిధికి ఇచ్చుట ద్వారా, దేవుని సన్నిధిలో పైసలు ఖర్చు పెట్టడం ద్వారా, ద్రవ్యం ఖర్చు పెట్టి సువార్త ప్రకటించే ద్వారా, లేకుంటే దేవుని పని కొరకు సహాయపడుతూ ఉంటే నువ్వు బ్లెస్సింగ్ అవుతావు. దేవుని బ్లెస్సింగ్ ని పొందుకుంటావు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని అనుమిట్టంగా నీ పైన ఉంటుంది. కాబట్టి నీవెందుకు ఇయ్యలేకపోతున్నావు? నీవెందుకు వెనకబడుతున్నావు? మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే మనకు ధారాళమైన మనసు లేదు. కాబట్టి వీరు ఏం చేసేది తెలుసా? చరాస్థిర అంటే వాళ్ళకున్న ఆస్తులంతా అమ్మేశారు. వాళ్ళు అమ్మేసి దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టి దేవుని పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరు తెలుసా? వీరి శిష్యులు. ప్రియ సోదరి సోదరులారా, నీ పరిస్థితి ఏంటిది? ఏ మూట కట్టుకొని వెళ్ళిపోతాం చెప్పండి? దేవునికి ఇచ్చట విషయంలో కానీ, దేవుని సేవకులకి ఇచ్చట ఇస్తే ఎవ్వరు కూడా చెడిపోరు. ప్రియ సోదరి సోదరులారా, నేను చెప్తున్న బైబిల్ ద్వారా, వాక్య ద్వారా నేను చెప్తున్నా, నా మాటలేం కాదు. అందుకే ఈ అపోస్తులు చరాస్థిరాస్తులను అమ్మేసి దేవుని పరిచర్య కొనసాగుతున్నారు. కాబట్టి పరిచర్యలో ముందుకు వెళుతున్నారు. కాబట్టి బోధిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు తెలుసా? ఇప్పుడు 46వ వచనానికి రండి. వీళ్ళు చేసిన సంగతి ఏంటిదో చూద్దాం ఒకసారి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొని చూచాలి. ఇక్కడ వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో కూడుకొని ఇంటింట రొట్టె విరిచారంట. చూశారు మాట. 6 దినాలు కష్టపడి హాయిగా మనం 400-300 తెచ్చుకుంటాం కూలి. 7వ దినానికి దేవుని సన్నిధికి రంటే నిక్కు నీలుకుంటూ వస్తాం మనం. 10 గంటలకు ప్రార్థన ప్రారంభమైతే 11:40 వస్తారు మీరు. ఇంకా ఎంత కొట్టుకున్నా నేను వచ్చి 15 నెలలుగా వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా రండి తల్లు, రండి అక్కలు అంటే పురుషులు అందరూ ముందరనే వస్తారు. కానీ మీకేం పోయే కాలం వచ్చింది మనకు అర్థం కాదు. తెల్లవారుజామున 5 గంటలకు లేస్తే ఎన్ని 3 గంటల కంటే ఎక్కువ పని ఉంటాయి మీకు? చెప్పండి మీరు. అంత బిజీ అయిపోయి అంత టయాన్ని కూడా రాలేకుంటూ ఉంటే మీ మొదటిగా ప్రధానము దేవునికి ఇవ్వకుంటే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు తెలుసా? మీరు ఉండేది మీరు వచ్చి 1 గంట కూర్చుంటారు మీరు, అంతే. అంతగానే ఎక్కువ కూర్చోలేరు. మేము దాదాపు 10 గంటలకు స్టార్ట్ చేస్తే 3 గంటలు ఏకదాటిగా కూర్చొని బోధించాలి, మరి అన్ని చేయాలి, అన్ని కార్యాలు. కాబట్టి మనం ఎందుకు రాలేకపోతున్నాం ముందర చెప్పండి. ఒకసారి మీరంతటికి మీరే ప్రశ్న వేసుకోండి. పదే చెప్పడానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళు ప్రతి దినము దేవాలయంలో కూడుకునేవారు. ప్రతి దినము దేవాలయంలో కూడుకోవడానికి ఏక మనిషి ఉండాలా? ఆ తర్వాత ఏక అభిప్రాయం లేకుండా కూడుకుంటామా? ఒక పని చేయాలంటే, ఒక పొలాన్ని మనం కొయ్యాలంటే, ఒక పొలాన్ని కలుపు తీయాలంటే, ఒక పొలంలో విత్తనాలు వేయకుంటే మీరందరూ ఏకంగా వెళ్ళి ఏక మనసుతో ఉండి విత్తనం వేస్తారా? అది వద్దులే పొలం అంటారా? అందరూ కూడా ఒక మేస్త్రి ఉంటే ఆ మేస్త్రి చెప్పినట్టుగా మీరు వెళ్ళి గబా అందరూ వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఏక తాడిపై ఏక మనసుతో ఉండి ఆ విత్తనం పెట్టి వస్తారు. ఎందుకు తెలుసా? పైసలు వస్తాయి కాబట్టి. దీని నుంచి మనకేమొస్తాయి? దీని నుంచి మనకేమీ రావు. కాబట్టి మనకు వచ్చేది గొప్ప ఆశీర్వాదం వస్తుంది దీని నుంచి. ఆ పైసల కంటే గొప్పది కాబట్టి మనకి. ప్రియ సంఘమా, ప్రియ సహోదరి సహోదరులను దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వీరి చరాస్థిరాస్తులను అమ్మేసి దేవుని కొరకు ఖర్చు పెట్టి దేవుని పరిచర్య కొనసాగుతూ ఉంటే ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటారంటే తెలుసా? రోజు గారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, పాస్టర్ గారికి ఏం పని లేదండి మా ఊర్లో, రోజు ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు పోతారండి అని చెప్పేసి అనేవాళ్ళు చాలామంది ఉండక కాపోవచ్చు. ప్రియ సోదరి సహోదరులారా, ఎందుకు తెలుసా? కానీ వీళ్ళకి పని లేదా? వీళ్ళు అనేక మందిని దేవునిలోకి నడిపించలేదా? ప్రతి దినము దేవుని వాక్యం చెప్పుట ద్వారా, ప్రతి దినము దేవుని మాటలు తెలియపరచడం ద్వారా, ప్రతి దినము వాక్కు చెప్పుట ద్వారా, ఆ వాక్కులు మన హృదయంలో ఉండటం ద్వారా అవి మాటికి మనం కదిలిస్తూ ఉంటాయి, మాటికి మనం రేపుతూ ఉంటాయి, మాటికి మన హృదయంలో ఉండేటప్పుడు వాటి ద్వారా మనం ఇంకా మెరుగవుతాం. కాబట్టి వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? ప్రతి దినము దేవాలయంలో ఏం చేసేవారో చూద్దాం. 46 వచనం. మరియు వారు ఏక మనస్కులై, అండర్లైన్ చేయండి, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. కొట్టండి సప్పట్ల ప్రియ సోదరి సోదరులు. ప్రతి దినము దేవుని స్తుతిస్తారంట తెలుసా?
ప్రతి దినము దేవాలయంలో తప్పకుండా కూడుకొని యేసుక్రీస్తు ఒక శరీరాన్ని, యేసుక్రీస్తు ఒక రక్తాన్ని తీసుకొని ప్రతి దినం కూడా దాన్ని పాటిస్తూ ప్రతి దినం కూడా దేవుని స్తుతిస్తానంటే మీరు వస్తారా? వారానికి ఒకసారి రామ. 6 దినాలు కష్టపడి మన పని మీద మనం ఉంటూ ఉంటే ఇది 7వ దినము రాండిన నాయన, పునరుత్థాన దినము, యేసుక్రీస్తు నీ కొరకే మరణించాడు, నువ్వు చేసిన పాపాలకే మరణించాడు, ఆయన తిరిగి లేచాడని మీరు రండి. ఆయన నమ్ముటి ద్వారా మనకు మోక్షరాజ్యం దొరుకుతాయి, ఆయన నమ్ముటి ద్వారా మనకు పునరుత్థానము ద్వారా మనకు పరలోకం దొరుకుతాయి మనం చెప్తూ ఉంటే వినేవారు విననట్టుగా, వినేవారు విన్నట్టుగా ఆ నటన కలిగి మనం జీవిస్తున్న ప్రియ సోదరి సోదరులారా. ఎందుకు తెలుసా? బలహీనత. ఎందుకు తెలుసా? ఆ బలహీనత నుంచి బయటికి రాలేక, ఆ తర్వాత ఆ విపత్తు నుంచి బయటికి రాలేక, ఆ తర్వాత ఇంకా నిర్లక్ష్యం నుంచి బయటికి రాలేకపోతున్న కారణం తెలుసా? కొందరు వచ్చేవాళ్ళైతే కొందరు రానట్టుగా ఉంటున్నారు తెలుసా? ఎంత నిర్లక్ష్యం తెలుసా? మీరేం చేశారు తెలుసా? ప్రతి దినము దేవాలయంలో ఇంటింట రొట్టె విరిచి దేవుని స్తుతించారు. 1 ఎడతీయకుండా ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు. 2 ఏం చేస్తే తెలుసా? ఆ ఫిలిప్పీ చెప్పిన మాటలు ఏక మనస్సు కలిగి లక్ష్యం ఉంచారు కాబట్టి పట్టణానికి సంతోషం కలిగింది. ఇక్కడ శిష్యులు చూశారు తెలుసా? ప్రతి దినము దేవాలయంలో కూడుకొని ఏక మనస్సు కలిగి దేవుణ్ణే స్తుతించారు. ఎంత మంచి మాటలు మీరు చూడండి ప్రియ సోదరి సోదరు. ఈ శిష్యులకు ఏక మనసు కలిగి ఉన్నారు. తర్వాత సమరయ పట్టణంలో ఉన్న ప్రజలకు ఏక మనసు వచ్చింది. తర్వాత అక్కడ ఉన్న మేడగదిలో ఉన్న కొందరికి కూడా ఏక మనసు కలిగి పనిచేశారు కాబట్టి నీవు నేను కూడా ఏక మనసు కలిగి ఉండాలి. దేనిలో తెలుసా? క్రైస్తవులు దేవుని స్తుతించటంలో. తర్వాత 3వ దానికి వెళ్దాం, 4వ దానికి వెళ్దాం. లూకా సువార్త దగ్గర చూద్దాం. లూకా సువార్త చూడండి ప్రియ సోదరి సోదరులకు. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనం చేయవారు ధన్యులని ఆయనతో చెప్పగా. ఇప్పుడు విందు జరుగుతుంది. ఈ విందులో యేసు ప్రభు ఉన్నాడు, తర్వాత జనాంగం కూడా ఉంది, కొంతమంది ఉన్నారు. అయ్యా, ఒకడు అడుగుతున్నాడు, దేవుని రాజ్యంలో భోజనం చేయడం ద్వారా దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో అడుగుతున్నాడు. ఈ మాట అంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నాడు అంటే యేసు ప్రభు వాళ్ళందరూ కూడా విందులో కూర్చున్నారు కాబట్టి ఒకడు అడుగుతున్నాడు. వానికి సమాధానం ఏం చెప్పాడు ఒకసారి చూడండి. 16వ వచనం. ఆయనతో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచిన చూశారు. ఒకడంట గొప్ప విందు చేసి అనేకులను పిలిచడానికి పూనుకున్నాడు. పిలిచడానికి ఎవరు కావాలి? ఇప్పుడు ఆ యజమానికి దాసులు కావాలి. అయ్యా, విందు, ఒక మనుషుడు విందు చేశాడు, మా యజమానుడు విందు చేశాడు, మీరందరూ కూడా ఆ విందుకు రావాలంటని చెప్పేసి దాసులను పంపాడు పట్టణంలోకి. దాసులు పట్టణంకి వెళ్ళి మా యజమానుడు విందు చేశాడు, ఆ విందు తినటానికి, ఆ విందు భోంచేయటానికి, ఆ విందులో మీరు సంతోషంగా ఉండటానికి మీరు రావాలంటని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే, వాళ్ళు తెలియపరుస్తూ ఉంటే, 3 సంగతి విషయం జాగ్రత్తగా వినండి. వీరు 3 కలిసి ఏక మనసు కలిగి ఏమేం చెప్పారో జాగ్రత్తగా మీరు బోధిస్తాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇప్పుడు 18వ వచనానికి రండి. వాళ్ళు పిలిచిన సంగతికి ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగించాలి. ఏక మనసుతో ఏం చేశారంట? సాకులు. నెపములు అంటే ఏంటివండి? సాకులు. ఎందుకు బ్రదర్ నువ్వు ఈరోజు చర్చికి రాలేదు? మీరు పాస్టర్ అడిగితే పత్తిసేను ఎండిపోతాయని నీళ్ళు గంట నీకు పోయింటాయి అంటారు వాళ్ళు. 1 గంటకి ఎండిపోతాయి పత్తిసేను? ఈ 3 గంటలకి పత్తిసేను ఎండిపోతాయా? ఎందుకక్క మీరు చర్చికి రాలేదు? ఇది ఆదివారం కదా, మనం బాప్తిసం పొందాయి కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించలేదంటే గట్టిగా సార్ మా సేన్లే అంటారు. ఏమంటారండి? 3 గంటలకి గడ్డిపోయి పత్తి లేకుండా పోతాయా? మీరు చెప్పండి. గడ్డి కాదు సార్ అని చెప్తారు. అంటే ఈరోజే మనకు అన్నీ వస్తూ ఉంటాయి. నెపాలు చెప్తూ ఉంటారు, సాకులు చెప్తూ ఉంటారు. తర్వాత ఎందుకు బ్రదర్ నువ్వు ఈరోజు చర్చికి రాలేదంటే, ఈరోజు పలానా మంచి బాలేదంటే నేను వెళ్ళిపోతున్నాను చెప్తారు. సాకులు అన్నీ రాలేదు. సాకులు కాకమ్మ కథలు చెప్పడానికి నేర్చుకున్నాం. ఆదివారం రాగానే ఆశ కలిగాలి. ఆదివారం రాగానే దేవుడు ఏం మాట్లాడతాడు? ఈరోజు ఆదివారం రాగానే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను స్తుతించాలి, ఈరోజు పాట పాడాలి, ఈరోజు ప్రార్థన చేయాలి, ఈరోజు వాక్యం చదవాలి, ఆశతో వస్తున్నాం మనం.
చెప్పండి. వీళ్ళు అంటారు తెలుసా, ఏక మనసుతో నెపాలు చెప్తున్నారంట, అయ్యా మా యజమానుడు విందు చేస్తున్నాడు, ఆ ఇందుకి మీరు భోంచేయడానికి రావాలంట, ఆ ఇందు అరిగించడానికి మీరు రావాలంట, ఆ ఇందులో మీరు సంతోషంగా ఉండాలంట, రండి అని డంగోరు కొడుతూ ఉంటే వీళ్ళు చెప్పే నెపములు ఏంటియో, వీళ్ళు చెప్పే ఏక మనసుతో నెపములు ఏం చెప్పారో 3 విషయాలు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. 18వ వచనం చదువు మీకు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలని, నన్ను క్షమింపవలని నిన్ను వేడుకొనుచున్నానని చూశాను. అయ్యా నేను ఒక పొలాన్ని కొన్నాను, ఆ పొలాన్ని తొందరగా వెళ్ళి చూడాలని నాకు ఆశ ఉంది. విందుకు రాడవీడు, బిర్యానీ పెడితే రాడవీడు, దేవుని వాక్యం చెప్పుతాను రాడని ఆయన వింటే నీ బ్రతుకు మారుతుందని చెబితే వీడు అంటాడు, ఏం తెలుసా, నేను ఒక పొలాన్ని కొన్నాను, నేను ఆ పొలాన్ని తొందరగా చూడాలని నేను వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించయ్యా అని మాట్లాడుతున్నాడు. ఎవడీడు? ఫస్ట్ వాడు. రెండోవాడు ఏమన్నా చూడండి, 19వ వచనం. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమింపవల్లని నిన్ను వేడుకొనుచున్నాను. చూశారు వీని కథ చూడండి. అయ్యా నీ విందుకు నేను రాను, 5 జతల ఎడ్లు కొన్నాను, 10 ఎడ్లను కొన్నాను నేను, వాటిని పరీక్షింపవెళ్ళని, దాని తోక బాగుందా, తన కొమ్ము బాగుందా, తన సుడి బాగుందా, ఇది ఇంతకు మనకు పని చేస్తుందా, పడుకుంటుందా, వీళ్ళు పరీక్షిస్తారంట. వీడు చూశారు ఎంత దారిద్రమైన జీవితం అండి వీళ్ళది. చూశారు ఎంత దారిద్రమైన బ్రతుకిది. దేవుని సన్నిధికి రాలేక, కూర్చొని వినలేక, ఆ మనసు నీకు లేక నెపాలు చెప్పకూడదు. వీళ్ళు చెప్తూ ఉన్నారు, నేను ఒక పొలాన్ని కొన్నానయ్యా, ఆ పొలాన్ని అవశ్యంగా చూడటానికి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించయ్యా అని మొదటి వాడనైతే, రెండో వాడి దగ్గర కూడా ఏం చెప్తున్నాడు తెలుసా, వాడు కూడా చెప్తున్నాడు, అయ్యా నేను 5 జతల ఎడ్లను కొన్నాను కదా, ఆ ఎడ్లు ఎలా ఉన్నావో దాన్ని పరీక్షించడానికి వెళ్ళాను. ఎందుకు తెలుసా, కొమ్ములు చక్కగా ఉన్నావా, కొమ్ములు బాగున్నావా, తోక బాగుందా, సుడి బాగుందా, లేకుంటే ఇవి పని చేస్తావా, లేకుంటే దున్నడానికి పనికి వస్తావా, లేకుంటే పడుకుంటావా, వాటిని పరీక్షించడానికి అవి కాదని ఆయన అవి క్షీణించేటిపోయేటివి, అవి క్షమించి అవి ఆ తర్వాత క్షీణించేటివి కాబట్టి, అవి క్షయమైపోయేటివి కాబట్టి దాని గురించి మీరెందుకు ఆలోచన చేయండి అని యేసుక్రీస్తు గుండె పగిలిపోయింది. ప్రియా సహోదరులారా, వీడు ఏం చెప్తుండో తెలుసా, 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించ వెళుతున్నాను, నేను రాలేను, నన్ను క్షమించండి వీడన్నాడు. 3వ దగ్గర వాడి మనం చూడొచ్చు ఒకసారి. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొనుచున్నాను, అందుచేత నేను రాలేనని. చూశారు ఈయన బలహీనత. చూశారు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, మంచిదే, చేసుకో, ప్రేమ కలిగి ఉండే మంచిదే. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, కానీ ఆ స్త్రీని బట్టి నేను రాలేను. ఒక గంటకి అయిపోతే నీ స్త్రీని నేను ఎవరైనా తీసుకొని వెళ్తారా? చెప్పండి అండి, ఎవరైనా తీసుకొని వెళ్తారా? చెప్పండి. ఈయన సాకు చూడండి, రాలేని సాకు. నేను ఒక వివాహం చేసుకున్నాను, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, కానీ ఆమెను విడిచిపెట్టి నేను రాలేను. ఎంత ప్రేమ మేడం మనోడు బాబు, భార్య మీద ఎంత ప్రేమ ఉందో, భార్య మీద ఎంత మమకారం ఉందో. ఈయన ఆశ చూడండి, భార్య మీద మనసు, ఎట్ల మీద ఆశ, తర్వాత పొలం మీద ఆశ. మనమే ఈ జీవితాలు మనకే ఇవి, అవునా కదా? ప్రియ సోదరులు, నా భార్య రావద్దంటుంది, అయ్యా మేము పలానా ఊరికి వెళ్ళాలనేవారు చాలామంది ఉంటున్నారు. భార్య మాటకి అంత ప్రాధాన్యత ఇస్తున్నావే, పరలోకపు తండ్రి నీకు భార్యనిచ్చాడు, నీకు భార్యనిచ్చి నీకు పిల్లలిచ్చి అన్ని పోషించే దేవునికి నువ్వు ప్రాధాన్యత లేకపోతే ఎంత దిగజారిపోయామో ప్రియ సోదరులారా, మనం ఆలోచిస్తాం. వీళ్ళ మనసు ఎలాంటి తెలుసా, ఏక మనసు కలిగి నెపాలు చెప్తున్నారు వీళ్ళు. ఒకడేం పొలాన్ని కొన్నాను, నేను వెళ్ళాలన్నాడు. రెండోవాడేమో తెలుసా, ఎడ్లు కొన్నాను, నేను వెళ్ళాలన్నాడు. మూడోవాడు, నేను భార్య చేసుకున్నాను, నేను రాలేదు. దేవుని సన్నిధికి దీనికి ఏందండి పొత్తు? మీరు ఆలోచించండి ప్రియ సోదరుల, అది ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభు. విందు అంటే ఏం తెలుసా, పరలోకపు విందులో జరుగుతుంది కాబట్టి, ఆ పరలోకానికి దగ్గరగా మీకు కావాలంటే, ఆ పరలోక రాజ్యానికి మీరు రావాలంటే, యజమానుడు చెప్పే మాటలు మీరు విని అనుసరించండి, దాన్ని అరగించుకోండి మీరు అని చెప్పాడు ఈ మాట. అందుకే ఆ మాటలు చెప్పి దాని ఉపమానంగా ఏం చెప్పాడు తెలుసా, నా విందు గుడ్డోళ్ళని పిలిచండి, గూనోళ్ళని పిలిచండి, కుంటోళ్ళని పిలిచి వాళ్ళని వింటారని చెప్పేసి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రియ సోదరులారా, ఎందుకు తెలుసా, అన్నున్న వాళ్ళకి ఎక్కువ పొగురు కాబట్టి, అన్నున్న వాళ్ళకి మనకి ఎక్కువగా దేవుని సన్నిధి స్తుతించలేకపోతున్నాం కాబట్టి. ప్రియ సోదరు ఇప్పుడు చూడండి ఏమని చెప్పాడు, చూద్దాం ఒకసారి. చూడండి 21వ వచనానికి వెళితే, ఎవరిని పిలిచామని అడుగుతాడు యజమానుడు. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమాను తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, మీరు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులోనికి వెళ్ళి
బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తీసుకుని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు నేను చేసింది కానీ ఇంకా చోటు ఉన్నదని చెప్పెను. అందుకు యజమాడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెలోనికి వెళ్ళి లోపలికి వచ్చేటకు వాడు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలైనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను ఈ మాట. ప్రియ సోదరి సోదరులారా, ఈలోచన కూడా అనేకమైన స్థలం ఉందని చెప్పేసి దాసుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, బలవంతంగా కూడా తీసుకుంటారని మాట్లాడుతాడు. ఎందుకు తెలుసా? పరలోక రాజ్యం కావాలి కదా. ఒక ఆత్మ కూడా నశించకూడదు కాబట్టి, ఒక ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదని దేవుని సంకల్పం అయితే మనం పని కల్పించుకొని ప్రతి ఆదివారం ఏదో పని పిసి ముండ్ల తిన్న మొగుళ్ళకి అస్సలు భయమే లేదు. మీరు ఎల్లగొట్టిన పర్వాలేదు, నాకు ముట్టికి ముడతల కట్టారో నాకు అర్థం కాదు, కానీ అసలు భయం లేదు మీకే. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు మీకు. మళ్ళీ పాస్టర్ ఏదో ఒక గంట ఎక్కడ పోయారు అయ్యా అని నవాబులుగా మాట్లాడతారు మీరు. ప్రియ సోదరి సోదరులు, నేను చెప్తూ ఉన్నాను, మీరు పోతారు. ఎందుకు తెలుసా? నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళకూడదని, నరకము నేను పోకూడదని చెప్పేసి దేవుని వాక్యం ఎందుకు ప్రతి ఆదివారం చెప్తున్నాము? ప్రియ సోదరి సోదరులు, మీరు మారాలి, మీరు మారు మనసు పొందాలి, మీరు రక్షణ పొందాలి, మీరు దేవుళ్ళో ఉండాలని మేకొట్టుకుంటే అనేకమైన పనులు కల్పించుకొని వెళ్ళిపోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు తెలుసా? ఒక సహోదరునిగా చెప్తున్నాను, ఒక బాధతో. మీరు మాకే శత్రువులు కాదు. మా ఊరు వేరు, మీ ఊరు వేరు, మీ వంశం వేరు, మా వంశం వేరు. కానీ యేసుక్రీస్తులో రాజవంశముగా మీ దగ్గరికి మమ్మల్ని పంపారు కాబట్టి, మనమందరం రాజులమని బైబిల్ చెప్తుంది కాబట్టి క్రీస్తు నామం పేరట మీ దగ్గరికి వచ్చాము. మీకు మాటలు చెప్పడానికి వచ్చాం, కానీ మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయడానికి, లేకుంటే ఏదో మీద పగబెట్టి మాట్లాడడానికి రాలేదు. ప్రియ సహోదరులు సహోదరులు, ఎందుకు తెలుసా? దేవునిలో అందరూ మనం కట్టబడాలి, దేవునిలో అందరూ మనం ఉండాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బతకాలి. కాబట్టి నీకు పొలాన్ని ఎవరిచ్చారు? ఆ పొలంలో విత్తన గింజలానికి మొలక ఎవరిచ్చారు? ఆ మొలక నుంచి గింజలు రావడానికి ఎవరిచ్చారు తెలుసా? దాన్ని పోసుకోవడానికి ఎవరిచ్చారు తెలుసా? నీకు ఇంటికి ధాన్యం రావడానికి ఎవరిచ్చారు తెలుసా? అది తెచ్చుకో ఫస్ట్. అన్నీ దేవుడిచ్చాడు కాబట్టి ఆ దేవుణ్ణి ఆరాధించలేక రాకపోతున్నావు అంటే ఎంత కృతజ్ఞత లేనివాడవు నువ్వు ఆలోచించు. ప్రియ పురుషుడా, ఆలోచించినవు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పొలాన్నిచ్చాడు, తర్వాత పొలములు పనిచేయడానికి మంచి బలాన్నిచ్చాడు. ఆ బలాన్ని ఒకసారి కుంగగొట్టి మంచములో పడగొడితే నీ భార్యగా సేవ చేయడానికి కూడా నీకు అసహించుకుంటావు. తెలుసా సంగతి? దేవుని దెబ్బ పడితే ఎవడు కోలుకోలేడు. ఆయనతో ఆటలాడడానికి వీల్లేదు. తెలుసుకున్నప్పుడైనా దేవుని సన్నిధికి రాండి, తెలుసుకున్నప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి కొనియాడండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు తెలుసా? దేవుడు అంటున్నాడు తెలుసా? దేవుడు మీరు నశించడం, నరకానికి వెళ్ళడం నాకు ఇష్టమో లేదు కాబట్టి మిమ్మల్ని కన్నాను, నేను మిమ్మల్ని పోషిస్తున్నాను చెప్పేసి ఇంకొక తన మాట్లాడుతాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఏక మనసు కలిగి నెపములు చెప్పారు తెలుసా? నెపములు చెప్పే తెలుసా? నెపములు చెప్పడంలో ఫాస్ట్ వీళ్ళు తెలుసా? ముగ్గురుగా మనకు కనబడుతుంది. ఒకడేం పొలం కొనన్నాడు, రెండేడేమి నేను ఎద్దులు కొనన్నాడు, మూడవాడైతే తెలుసా ఈయనకి రీజనే లేదు. నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్న, నీ విందుకు నాకు రాలేదు, నాకు అవసరం లేదు. ఎంత ప్రేమనో భార్య మీద మనోనికి పాపం. భార్య అంటే ప్రేమ. నేను ఉండటం లేదు కాదని ఉండకూడదని చెప్పట్లేదు, కానీ వీని ప్రేమ చూడండి, అందుకే నేను మీ విందుకు రాలేదని మాట్లాడుతుంది మాట. ప్రియ సోదరి సోదరులారా, రాలేక ఎన్నో నెపాలు చెప్తూ ఉంటాం, రాలేక ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం, రాలేక ఎన్నో మరి లేనిపోని కథలు చెప్తుంటాం, కానీ దేవుడు కాకమ్మ కథలు, పిట్టమ్మ కథలు వినడు కాబట్టి నీవు నేను అలవార్చుకొని దేవుని సందులో కనబడాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందుకే చూడండి, మనం ఎలా ఉండమన్నాడు పౌలు గారు. ఒకసారి చూద్దాం, మనసు విషయంలో ఎలా ఉండమన్నాడు ఒకసారి పౌలు గారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. ప్రియ సోదరి సోదరులు, ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడో పౌలు గారు. చూద్దాం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 13వ అధ్యాయం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. తుదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. చూశారా? సహోదరులారా, ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండి సమాధానముగా ఉండండి. చూశారు ఈ మాట? ఏక మనసు గలవారై ఉండండి. మీరు మీ మనసు ఏకత్వం లేకుంటే, మీ మనసులో ఏకంగా లేకుంటే, మీ హృదయంలో ఏక మనసు లేకుంటే ఆ శిశువుల్లో మనం ఎదగలేము. ఆ ప్రార్థన జీవితం మనకు రాదు కాబట్టి, ఆ తర్వాత భయంకరమైన పరిస్థితి మనం పొందుకోలేము. కాబట్టి మీ మనసు ఏకమై ఉండాలి.
అని మాట్లాడతాడు ఈ మాట. ఆ ముగ్గురు నెపములు చెప్పేవారుగా ఉండకండి. వాళ్ళు నెపాలు చెప్పడానికి, సాకులు చెప్పడానికి ఏక మనసు కలిగి ఉన్నారు. కానీ ప్రారంభంలో మొదటి ఆ మేడగది అనుభవంలో చూస్తే వారందరూ ఏక మనసు ఉంచి ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు, నెరవేర్చాడు. ప్రియ సోదరి సోదరులారా, ఫిలిప్పీ వెళ్ళి సమరయ పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ పట్టణస్థులందరూ కూడా ఏక మనసు కలిగి ఫిలిప్పీ చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచారు కాబట్టి ఆ పట్టణంలో ఉన్న దయ్యాలు, ఆ పట్టణంలో ఉన్న రోగాలన్నీ కూడా విడిచిపెట్టి సంతోషంగా ఆ పట్టణం జీవించబడింది. కాబట్టి శిశువులు 12 మందిలో కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏక మనసుకులో ఏం చేశారు తెలుసా? ప్రతి దినములో దేవాలయంలో కూడుకొని ఇంటింటి రొట్టె విరిచి దేవుని ఏం చేశారు? స్తుతించారు. వారానికి మనం రాలేం, కానీ వీళ్ళు మాత్రం దినము ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతించి యేసుక్రీస్తు ఒక శరీరాన్ని విరిచారంట ఈ శిష్యులు. ప్రియ సోదరి సోదరులు, అక్కడున్న ప్రజలందరూ కూడా నీవు నేను కూడా ఎందుకు దేవుని సన్నిధికి వారానికి రాలేకపోతున్నామో మన బలహీనతని మనమే తెలుసుకోవాలి. అందుకే నీ విశ్వాసం నిన్ను పరీక్షించుకో. నీ విశ్వాసం గల దానవైతే దేవుడు నీలో ఉన్నాడు, విశ్వాసం గల దానవాడు కాకుంటే దేవుడు నీలో లేడని కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. కాబట్టి చూడండి ఎంత మంచిగా మాట్లాడుతాడో చూద్దాం. ఇక్కడ చూడండి 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండి సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తకు దేవుడు మీకు తోడై ఉండును. అంటే దేవుని తోడు కావాలంటే మనసు ఏకం కలిగి ఉండాలి అని మాట్లాడుతాడు ఈ మాట. ఆనాడు దేవుడు మోషేకు తోడై ఉండలేదా? అబ్రహాముకు తోడై ఉండలేదా? సమూయేలుకు తోడై ఉండలేదా? యేసేపుకు తోడై ఉండలేదా? తర్వాత ఇంకెంతమంది భక్తులకు, దావీదుకు తోడై ఉండలేదా? నీకు నాకు తోడు ఉండాలంటే, దేవుని తోడు కావాలంటే ఖచ్చితంగా నీవు నేను కూడా ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు లేకుంటే ఆత్మీయ జీవితంలో ఎదగలేవు. ఏక అభిప్రాయం లేకుంటే ఆత్మీయతలు ప్రార్థన చేయలేవు. నలుగురు కలిగి ఉన్నామంటే ఆ మనసు ఏకంగా ఉండి ఈరోజు అన్నయ్య ఈ ప్రార్థన చేద్దామంటే కూర్చొని అలా ప్రార్థన చేస్తే అది ఏక మనసు అంటారు. ఒకవేళ ఆ మనసు లేకుంటే ఒకడనక ఒకడి నెపాలు చెప్పినట్టుగా మనం లేచిపోతే వీళ్ళ మన జీవితాలు కూడా అవుతుంది తెలుసా? వీళ్ళు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆ విందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ వాళ్ళకి తెలుసా క్షయమైన వాటి గురించి ఆలోచన చేశాడు. ఎట్ల గురించి ఆలోచన ఒకటి చేస్తాడు, భార్య గురించి ఒకటి ఆలోచన చేశాడు, పొలం గురించి ఒకడు ఆలోచన చేశాడు. మనందరికీ జగమెరిగిన సత్యం తెలుసు ఏంటంటే తల్లి గర్భములో దేన్ని కూడా తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి కూడా తీసుకొని వెళ్ళలేం. కానీ పొలం మీద ఉన్న ఆశ ప్రార్థన మీద లేదు, అవునా లేదా? డబ్బు మీద ఉన్న ఆశ ప్రార్థన మీద లేదు. తర్వాత ధనం మీద ఉన్న ఆశ ఆరాధన మీద లేదు. అన్నీ తెలుసు, తీసుకొని వెళ్ళలేమని తెలుసు, తీసుకొని రాలేదని కూడా తెలుసు. కానీ దాని మీదే ఎక్కువ మనకు ఆశ ఉంది కాబట్టి దాన్నే కోరుకుంటాం ప్రతి ఒక్కరం. కాబట్టి అది నిన్ను తీసుకొని పోయేటప్పుడు దాన్ని నువ్వేం తీసుకొని వెళ్ళలేవు. కానీ అనుకున్నారు స్థిరాస్తులను అమ్మేసి నా తండ్రి పని చేయాలి, నా తండ్రి కొరకు బతకాలి, అనేక మందిని దేవుని వైపు తిప్పాలని చెప్పేసి వాళ్ళ ఆస్తులంతా అమ్మేసి అక్కరగల వారికి అంతా పంచిపెట్టేసేసి వాళ్ళు సువార్త ప్రకటించారు. ఉందా మనకు అలాంటి ఆ నైపుణ్యత? ఉందే మనకు అలాంటి ఆశ? ఉందే మనకు అలాంటి సహనము? ఉందే మనకు అలాంటి సహాయం? ప్రియ సోదరి సోదరు, అలా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ సహోదరులంతా ఐక్యత కలిగి ఉండండి, సహోదరులంతా ఏక మనసు కలిగి ఉండండి అని కొరింథీ పట్టణానికి రాస్తున్నాడు పౌలు గారు. అదే పౌలు గారు ఇంకా ఫిలిప్పీ పత్రిక వెళితే ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం చూడండి. ప్రియ సోదరి సోదరులు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళితే అక్కడ ఏం చెప్పాడు చూద్దాం. 2వ వచనం, మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి చూశారా? మీరు ఏక మనసు కలిగి ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఉండండి. అంటే రెండోది ఇక్కడ ఏడైంది తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ ఏకత్వమై ఉండాలి క్రైస్తవులకి మాట్లాడుతున్నమాట. సంఘములో ఏక ప్రేమ లేదు, సమాజంలో ఏక ప్రేమ లేదు, కుటుంబంలో ఏక ప్రేమ లేదు, అన్నదమ్ముల్లో ఏక ప్రేమ లేదు, ఏక మనుషులు కూడా లేవు. ప్రియ సోదరి సోదరులు, ఒకరికొకరు పలకరించుకోలేని పరిస్థితి, ఒకరికొకరు మట్టివ్వలేని పరిస్థితి, ఒకరికొకరికి సాయం చేసుకోలేని పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాము. కానీ దేవుడు అంటున్నాడు దేవుని ప్రేమ వేరు, దేవుని పరిశుద్ధాత్మ తోడు వేరు. కాబట్టి అందుకే మీరు ఏక మనస్కులై హృదయం కలిగి ఉండండి, ఏక ప్రేమ కలిగి ఉండండి అని మాట్లాడుతున్న మాట చూడండి. ప్రియ సహోదరి సహోదరులు చూడండి 2వ వచనం, మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒకదాని ఎందే మనసు ఉంచి చూశారు మాట. ఏక భావం అన్నాడు, ఏక ప్రేమ అన్నాడు, ఏక మనసు కలిగి ఉండండి. ఎంత మంచి మాటలు ప్రియ సోదరి సోదరులారా. మనసు మనకుంటుందా? ఆ అభిప్రాయం మనకుంటుందా? ఆ భావం మనకుంటుందా? భర్త ఒక మాట చెప్తే భార్య ఒక మాట చెప్తూ ఉంటారు, పిల్లలు ఒక మాట చెప్తే తల్లిదండ్రులు ఒక మాట చెప్తూ ఉంటారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి పోనైనా
దేవుని వాక్యం వింటే నీ మనసు మారుతుందిరా, దేవుని వాక్యం వింటే బిడ్డ నీ మనసు మారుతుందంటే, పోమమ్మి నువ్వు ఊకే దేవుని సన్నిధికి పో, దేవుని సన్నిధికి పో. దేవుడు ఏం పెడతాడు? చెల్లు అయితే పెడతాయి వాళ్ళకి. అరచేతిలో ఉన్న చెల్లు చూసుకుంటే దేవుని సన్నిధి మర్చిపోయేవారు ఈ రోజులు అనేక మంది యవనస్తులు ఉంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, యవన చెల్లి, యవన తమ్ముడా, నువ్వు ఆలోచించు బాగా. దేవుని సన్నిధిని కాకుండా దేవుని సన్నిధిని మర్చిపోయి నీకు వ్యర్థమైనది ఎంచుకొని ఇంకా దృశ్యమైనవి చూసుకుంటూ ఉండి దేవుని పరిచయంలో కొనసాగుకుంటే, దేవుని సన్నిధికి రాకుంటే నీకు పెనుముప్పు ఉంటుంది. దేవుని ఉగ్రత నీ మీద మండుతుంది. కాబట్టి అందుకే ఏక భావము, ఏక ప్రేమ, ఏక మనస్కులై ఉండండి. ఎందుకు చెప్పాడు తెలుసా? చాలా సంఘములు కొంచెం గొడవలు ఉన్నాయి కాబట్టి, ఆ ప్రాంతంలో గొడవలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇరికించి భావించి గుచ్చి పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి ఉత్తరం రాశాడు. కాబట్టి అలా ఉండండి అని మాట్లాడుతుండండి. ఏమన్నాడు చక్కగా చూడండి, మీరు ఏక మనసులో ఉన్నట్లుగా ఉంటే, ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగిగా ఉండి ఒకదాని ఎందే మనసు ఉంచుచు నా సంతోషం సంపూర్ణంగా చేయండి. చూశారా? నేను మిమ్మల్ని చూసి సంతోషపడాలంటే మీరు ఏక మనసు కలిగి ఉండాలి. నేను సంతోషపడాలంటే మీరు ఏక ప్రేమ కలిగి ఉండాలి. నేను సంతోషపడాలంటే ఏక భావము కలిగి ఉండాలని మాట్లాడుతున్న మాట. దాంట్లో ఎవరు కనబడ్డారు తెలుసా? ముగ్గురు మనకు కనబడుతున్నాడు. మనసుతో ఏక మనసుతో ప్రార్థన చేసిన వారిని చూశాం. ఏక మనసుతో విని వాళ్ళ బ్రతుకులు మారినట్టుగా చూశాం. ఏక మనసుతో ప్రతిదినము దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించే వారిని చూశాం. ఇంకా 4వ దాంట్లో మనకు కనబడుతుంది, వాళ్ళ లాంటి వారమా లేకుంటే ముందున్న వాటి వారమా ప్రశ్న మనకు ఎదురవుతుంది. కాబట్టి అందుకే మీరు ఏక హృదయం కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి మీరందరూ కూడా నా సంతోషాన్ని సంపూర్ణము చేయండి అన్నాడు. దేవుడు సంతోషపడాలంటే మనం కూడా ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాడిపోయి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మళ్ళొక సంఘటన మనకు కనబడుతుంది. ఆ సంఘటన ఏంటిదో ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతున్న సంగతి ఏంటిదో ఒకసారి చూద్దాం. 4:2 కనబడుతున్న మాట ఏంటిదో చూడండి ఒకసారి. ప్రభువునందు ఏక మనసు గల వారై ఉండుడని యవధీయను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. చూశారు? ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండండి. ఓ సుంటికేను, ఓ యవాధీయన్ అంటే ఇలా పేర్లు ఇలావి. ప్రియ సోదరి సోదరులారా, వీరిద్దరికి ఏక మనసు లేదు కాబట్టి, వీరి మనస్తత్వం వేరువేరుగా ఉంటుంది కాబట్టి మీరు ప్రభువులో ఏక మనసు కలిగి ఉండండి. మీరు ప్రభుతో ఏకమై ఉండండి. మీరు ప్రభు ఏకమై జీవించండి. మీరు ఏక మనసు కలిగి ఉంటే మంచిది. కాబట్టి వాళ్ళ జీవగ్రంథంలో పేర్లు ఉంటాయి. కాబట్టి మీరు జీవగ్రంథంలో కలిగి ఉంటే ప్రభువుతో ఏక మనసు కలిగి ఉండండి. ప్రభువుతో ఏక మనసు కలిగిన వాడు దేవుని పరిచయం చేస్తాడు. ప్రభుతో ఏక మనసు కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. ప్రభుతో ఏక మనసు కలిగిన వాడు దేవుని స్తుతిస్తాడు. ప్రభుతో ఏక మనసు కలిగిన వాడు ఎంత దూరమైన వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. ఆ ప్రభుతో ఏక మనసు లేకుంటే వాడు ఏమీ చేయలేడు. వాని కార్యాలు చేయడానికి వానికి సరిపోదు. వాడు ఏ కార్యమైతే ఎన్నుకుంటాడో అదే కార్యానికి అలవాటు పడ్డాడు. ప్రియ సోదరి సోదరులారా, వాడు చేసే బిజీ పని కాబట్టి, ఎప్పుడు బిజీ వాళ్ళ పనిలో ఉంటారు కాబట్టి దేవుని పరిచయం చేయలేరు. కాబట్టి అందుకే ఓ సుంటికేనో అని మాట్లాడుతుంది ఇక్కడ. ఓ యవేధీయనో, మీరు ప్రభులో ఏక మనసు కలిగి ఉండండి, ఏక తాడిపై ఉండండి, ఏకం కలిగి మీరు ప్రార్థన చేయండి, ఏకం కలిగి దేవుని స్తుతించండి అని ఎందుకు చెప్తుండే తెలుసా? క్రైస్తవులకు ఈ మాటలు ఎంతో మనకు చాలా విలువైనవి కాబట్టి దానిలో మనం ముందు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, ఉంటున్నామా మనము? కానీ ఇక్కడైతే ఉండమంటున్నాడు కాబట్టి, ఇక్కడైతే మీరు తెలియపరుస్తున్నాడు కాబట్టి మీరు ప్రభువులో ఏక మనసు కలిగి ఉండండి వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఏక మనసు కలిగి ఉన్నాడు. కారణం తెలుసా? యేసుక్రీస్తు కూడా తండ్రి ఇద్దరు ఏక మనసు కలిగి ఉన్నారు కాబట్టి నేను నా తండ్రి పరిచయం చేయడానికి వచ్చానన్నది మాట. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఏకమై ఉన్నాను కాబట్టి నేను తండ్రి పరిచయం చేయడానికి, తండ్రి యొక్క కోరిక నెరవేర్చడానికే ఈ భూలోకానికి వచ్చానని మాట్లాడుతున్న మాట. ఎందుకన్నా తెలుసా మాట? ఫిలిప్పీ ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడు ఒకసారి చూడండి, నేను చూపిస్తాను, అది ముగిస్తాను. ఇక యోహాను సువార్త చూడండి 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. ప్రియ సోదరి సోదరులారా, ఏమంటాడు ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ గారు మాట్లాడుతున్న సంగతి ఏంటిదో చూద్దాం. 8వ వచనం 14:8. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు ఫిలిప్పు? యేసు ప్రభువుని. ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు. ఇంకా తండ్రిని ఎక్కడ కనపరచాలి? ఇప్పుడు దేవుడు కనపడితే దేవుడు కాడు. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు దైవ లక్షణాలు కలిగి ఈ భూలోకానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఫిలిప్పు అడుగుతాడు, అయ్యా తండ్రిని మాకు కనపరచుము, అంతే మాకు చాలు. ఇంకా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలంటే ఇప్పుడు జవాబు యేసు ప్రభు ఏం చెప్పాడు? 9వ వచనం కానీ చూద్దాం. యేసు, ఫిలిప్పు నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను
నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? చూశాను. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. నా తండ్రికి ఏ గుణాలు కలిగి ఉన్నానో అదే గుణాలతో ఈ లోకంలో ఉన్నాను నేను. నా తండ్రికి ఏ గుణం కలిగి ఉన్నాడో అదే గుణంతో ఈ లోకానికి వచ్చాను. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. మేమిద్దరము ఏక శరీరమై ఉన్నాము, మేమిద్దరం ఏకమై ఉన్నామని మాట్లాడుతాడు మాట. కారణం తెలుసా? తండ్రిని కనపరచమని నువ్వు అడిగితే నిన్ను చూస్తూనే ఉన్నావు నువ్వు, నేను నీకు కనబడుతూనే ఉన్నాను. నన్ను చూస్తే నా తండ్రిని చూచినట్టే. ఎంత మంచి మాట ప్రియ సోదరి సోదరులు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు తండ్రి ఏకమై ఉన్నాడు కాబట్టి ఆయన మాట విని ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను నెరవేర్చాడు. ఆయన మాట నెరవేర్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అయ్యా, ఇక్కడ ఏకభావం కనబడినట్టుగా మాకు తెలియట్లేదు కాబట్టి ఆ రెఫరెన్స్ ఇంక ఎక్కడన్నా ఉందో వీళ్ళిద్దరు ఏకమైనట్టుగా ఆలోచన చేస్తే అదే యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, 20వ వచనము 31వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త చూడండి 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సోదరులు. చదువుతాను 29 నుంచి చదవండి. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు అని మాట్లాడుతున్నాడు యేసుప్రభు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పండి. కూడా సఫల ప్రియ సోదరి సోదరులు, ఏమైనా నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఇదులతో మాట్లాడుతాడు ఈ మాట. వీడు దయ్యం పట్టిన వాడని కొందరంటే, దయ్యం పట్టిన వాడైతే గుడ్డివాని కళ్ళు తెరవలేడు, దయ్యాలను వెళ్ళగొట్టలేడు మరికొందరంటూ ఉంటే, కొందరు తెలుసా నేను దైవ లక్షణము కలిగిన వాడిని, నేను తండ్రి నుంచి వచ్చినాను, నేను క్రీస్తునని మీరు నమ్మట్లేదు కాబట్టి చెప్తే నువ్వు దైవ లక్షణాలు కలిగిన వాడు అంటున్నావు, దైవానాన్ని చెప్తున్నావు కాబట్టి అక్కడున్న యూదులు రాళ్లతో కొట్టడానికి పూనుకుంటూ ఉంటే ఈ మాట మాట్లాడుతున్నాడు. తెలుసా మాట, నేను నా తండ్రి ఏకమై ఉన్నా. నా తండ్రికి ఏ గుణమైతే ఉందో నాకు అదే గుణంతో వచ్చాను. నా తండ్రికి ఏ మనసుతో ఉందో అదే మనసుతో మీరు ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని నా తండ్రి రాజ్యానికి చేర్చడానికి ఇంత బహు కష్టతరమైంది కాబట్టి నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీరు పాపులు కాబట్టి మీ పాపల కొరకు నేను పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాను. అలాంటి పరిశుద్ధులు ఎన్ని కోట్ల సంవత్సరాల వరకు ఎదిగిన కూడా దొరకడు కాబట్టి, అందుకే నా తండ్రి నేను ఏకమై ఉన్నాను కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. పిలపో, ఎంత కాలం నీతో నేను ఉండాలి, ఎంత కాలం నీవు నన్ను చూస్తూ ఉన్నావు. నన్ను తెలుసుకుంటే నా తండ్రిని తెలుసుకున్నట్టుగా, నన్ను ఎరుగుంటే నా తండ్రినే ఎరుగున్నట్టే, నన్ను చూస్తే నా తండ్రినే చూసినట్టనే పిలుపుకు చెప్పాడు. ఇక్కడ చూస్తే యూదులతో మాట్లాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాను కాబట్టి. ఏక మనసుతో ఉంటే దేనినే సాధించగలం. భార్య భర్తలు కలిసి ఉంటే కష్టాలైనా ఏక మనసుతో దాన్ని సాధిస్తాం, నష్టాలైనా సాధిస్తాం. భార్య ఒక దుక్కు, భర్త ఒక దుక్కు, పిల్లలు ఒక దుక్కు ఈడుస్తూ ఉంటే దాన్ని సాధించలేము, దాన్ని అమలు చేయలేము, దాన్ని పూర్తిగా ముగించలేము. ఎందుకు తెలుసా? ఏక మనసు వాళ్ళు లేదు కాబట్టి, ఏక హృదయం వాళ్ళతో లేదు కాబట్టి. భార్య ప్రార్థన చేస్తూ ఉంటే భర్త బాట తిరుగుతూ ఉంటాడు. భర్త ప్రార్థన చేసి ప్రార్థన పాడైతే బయట కూడా ఆ తర్వాత భార్య కూడా ప్రార్థన పర్రాలు కాకుండా ఉంటారు. కొంతమంది అలా జీవితాలు ఉన్నాయి ప్రియ సోదరి సోదరులారా. కానీ భార్య భర్తలు కలిసి, పిల్లలతో కలిసి కుటుంబ ప్రార్థన కలిగి, ప్రార్థన జీవితం కలిగి ఉంటుంటే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆ పరలోకంలో మన ఆత్మ ఉంటాయి. కానీ అదే మనకు లేనప్పుడు, అదే ఆచారం లేకుంటే, అదే మన అనుభవం లేకుంటే, ఆ మేడగది అనుభవం వల్ల మనకు లేకుంటే చాలా ఇబ్బంది కాబట్టి. అందుకే బైబిల్ చెప్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తే తెలుసా? ఏక మనసు కలిగి అక్కడ శిష్యులను చూసాం, కొందరు స్త్రీలను చూసాం, తర్వాత యేసుక్రీస్తు ఒక తల్లిని చూసాం, సహోదరులను చూసి వారు ఏం చేశారు? ఏక మనసుతో ప్రార్థన చేశారు కాబట్టి. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయులు ఏక మనసుతో వాక్యం విన్నారు, లక్ష్యం ఉంచారు కాబట్టి పట్టణంలో ఉండేది బలహీనత అంతా వదిలిపోయాయి. వారు సంతోషపడ్డారు. తర్వాత శిష్యులు ఏం చేశారు తెలుసా? ప్రతి దినము దేవాలయానికి వెళ్ళి ఏక మనసుతో దేవుని స్తుతించారు. ఇంటింటి రొచ్చి వచ్చారు కాబట్టి సంఘము ప్రబల్లిపోయింది. అనేక మంది రక్షణలోకి వచ్చారు. అది ఇక 4వ దానికి వెళితే మనలో ఏం చెప్పారు తెలుసా? నాకు పొలం ఉంది, నాకు ఎట్లు ఉన్నాయి, నాకు భార్య ఉంది. నో, పరలోకం, మీ పరలోకం వద్దు, మీ విందు వద్దు, మీ కథ వద్దు, పోరనైన నరకానికి అని యేసుప్రభువు ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని మాట వినలేదు, విందుకు రాలేదు, విందులు అరగించలేదు, విందులో పాలి పంపులు కాలేదు కాబట్టి, వాళ్ళ పని మీద వాళ్ళు బిజీ అయిపోయారు కాబట్టి, వాళ్ళ పని మీద వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి అదే జీవితం కాబట్టి అలా ఉండాలా ఇలా ఉండాలా నిర్ణయం ఎవరిది? మనది కాబట్టి. భార్య విశ్వాసం భర్తదికి రాదు, భర్త విశ్వాసం
భార్యకి రాదు. తల్లిదండ్రుల విశ్వాసం పిల్లలకు రాదు, పిల్లల విశ్వాసం తల్లిదండ్రులు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి ప్రార్థన వాళ్ళది. కాబట్టి మనమందరం కూడా నీ భర్త నరకానికి వెళ్ళకూడదని ప్రయాసపడు, నీ భార్య నరకానికి వెళ్ళకూడదు ప్రయాసపడు, నీ పిల్లలు నరకానికి వెళ్ళకూడదు ప్రయాసపడు. వాళ్ళ నిమిత్తం ఏడుకో దేవుణ్ణి, అందరూ కలిసి ప్రార్థన చేయండి. ఏక మనిషి కలిగి ఉండి మనం అందరం కూడా ఏక సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆనాడు శిష్యులుగా అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నట్టుగా ప్రతి ఆదివారం మనం అందరం ఏక మనసుతో కూడుకొని దేవుని స్తుతిస్తే దేవుడు పరలోకంలో సంతోషంగా అద్భుతంగా దేవుడు సంతోషిస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆయన సంతోషపెట్టే వారం ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎవరైనా యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించకుంటే అంగీకరించండి, మీ పాపంలో ఒప్పుకోండి, రక్షణ పొందండి, నీటి బాప్తిసం పొందండి, ప్రభు రాజ్యానికి దగ్గరగా కాండి. దేవుడు వచ్చే రాకడ సమీపమైంది కాబట్టి మారండి. మీరు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మారండి. ఇంకెంతకాలం నరకమానికి వెళ్తారు, ఇంకెంతకాలం లోకాశలతో ఉంటారు, ఇంకెంతకాలం పాపిష్టి జీవితం, ఇంకెంతకాలం దేవుని ఆరాధించకుండా ఉంటారు. ముళ్ళ దిన పురుషులారా, ఓ కట్ట కూర్చున్న నా సోదరులారా, రండి మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినండి. అన్నయ్యలు తమ్ముళ్ళు గమనించండి, దైవ సేవకులు చెప్పే మాటలు వినండి. మీరు ఏదో మాకు ఇస్తారని మేము చెప్పట్లేదు కానీ, ఏదో మీరు పగతోని ద్వేషంతో మాట్లాడట్లేదు కానీ, మీరు మారాలి. స్త్రీలందరూ ముద్దుగా వస్తారు, స్త్రీలందరూ దేవుని భక్తి ఉంది కాబట్టి వచ్చి కూర్చుంటారు, వాక్యం అంటారు, వాళ్ళకి కావాల్సింది ఇస్తుంటారు. మీరే రావట్లేదు కాబట్టి ఎందుకు ఇంకా నాశనం అవుతారు? ఎందుకు ఇంకా దేవుని మీద ప్రేమ లేకుండా దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతారు? నరకం తప్పించుకోవడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన ప్రాణాలు పెట్టాడు. ఆయన ఈ లోకంలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. మారండి, మీ జీవితాలు మార్చుకోండి, దేవుని దగ్గరగా సమీపంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తాం. అందరు తలంచండి, కలంసులు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవులు దేని మీద ఏక మనసు కలిగి ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది. నాడు నా తండ్రి మేడగదిలో అనుభవం కలిగిన నాయన కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియా, సహోదరులు, శిశువులు అందరూ కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు. ఆనాడు ఫిలిప్పు నాయన సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఏక మనసుతో వాళ్ళు విని లక్ష్యముంచి వాళ్ళ పట్టణాన్ని కాపాడుకున్నారు, రక్షణ పొందారు. ఆనాడు శిశువులు నాయనానికి చరస్థిరాస్తులను అమ్మేసి పరిచర్యలో కొనసాగుతూ ఆస్తుల ద్వారా అన్నీ అమ్మేసి పరిచర్య చేసుకుంటూ ప్రతిదినం దేవాలయంలో ఏక మనసు కలిగి నిన్ను స్తుతించి నిన్ను కనపరిచినట్టుగా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అందుకే సహోదరులారా, మీరు ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, నా సంతోషాన్ని మీరు సంపూర్ణం చేయండి అని నేను పౌలు మాట్లాడుతున్న మాటను బట్టి ఏక భావము, ఏక హృదయం, ఏక ప్రేమ మా జీవితాల్లో మీరు రగిలించజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఫిలిప్పు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టుగా అని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అలాంటి జీవితాన్ని మాకు దయచేయండి. మా ముళ్ళ దిన సంఘాన్ని మీరు మార్చండి ప్రభువా. మా గ్రామ ప్రజల కొరకు మేము ప్రధేయపడుతూ ఉన్నాం. రాత్రనగా పగులనగా నీ వాక్యం ఎత్తుతున్నాం ప్రభువా. అది మీరు ఎరుగుదలని మేము విశ్వసించి మేము నమ్ముతున్నాం ప్రభువా. మా సహోదరులు మారాలి ప్రభువా, మా పురుషులు మారాలి ప్రభువా. ఈ ఊరిలో ఉన్న నా తండ్రి, పెద్ద మనుషులు నా తండ్రి మీ సన్నిధికి రావాలి నాయనా, నీ సన్నిధిలో వేడుకోవాలి ప్రభువా. ఆ నరకం భయంకరమైన తండ్రి, దాన్ని తప్పించుకోవడానికి 2023 సంవత్సరం కిందటి లోకానికి వచ్చింది తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ అపారమైన ప్రేమను బట్టి, నీ మహాకృపను బట్టి. ఒకడు నేను ఎట్లు కొన్నాను, ఒకడు పొలాన్ని కొన్నాను, ఒకడు భార్య నేను చేసుకున్నాను. నేను రాలేనన్నట్టుగా కాకుండా ప్రభువా, భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, భర్త ఉన్నా, నేను పొలము ఉన్నా, అతను ఎట్లు ఉన్నా, అన్ని పక్కన ఆదివారం విడిచిపెట్టి మీ సన్నిధికి వచ్చి ఫస్ట్గా నీ పని చేసే వారముగా మాకు నేర్పించండి. మీ అపారమైన ప్రేమను కుమ్మరించి, నీ దయాన్ని దక్షిణాలు మా పైన కుమ్మరించి కృప చూపుతామని విత్తబడిన వాక్యాన్ని మా అందరి హృదయంలో విశ్వసించి తిరిగి నెమరు వేసుకునే జీవితాన్ని మాకు ప్రసాదింపచేయమని కోరుకుంటూ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతూనే కానుకలు ఎత్తాలని మనం చేస్తాం.